మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. మన ఫ్యామిలీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ శివయ్య తండ్రి మనలందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని నేనైతే కోరుకున్నాను. ఇక కార్తీక పౌర్ణమి కదా, పుట్టక పాలు పోయాలని తెల్లవారుజామున 3 గంటలకే లేచి పనులన్నీ చేసుకొని పూజ చేసుకొని నీలాద్రి గుడికి వెళ్ళడానికైతే బయలుదేరుతున్నాము. అక్కడ గుడికాడికి కావాల్సిన పూజా సామాగ్రి, అలాగే ప్రసాదాలు, పుట్టక పాలు పోయటం కోసం నువ్వు పిండి, అలాగే కొర్రల సలివిడి, సజ్జల సలివిడి, పాలు, ఆవు పాలు, అరటిపళ్ళు, జామకాయలు, అలాగే వడపప్పు, పెసరపప్పుతో వడపప్పు చేశాను. అన్ని ప్రసాదాలు ఇక రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఈ ప్రసాదాలన్నీ తయారు చేసేటప్పుడు వీడియో తీయాలంటే నాకు అస్సలు కలవలేదు, ఎందుకంటే టైం లేదట. 3 గంటలు తెచ్చిన హడావుడైంది. మొన్న సోమవారం అయితేనే అభిషేకానికి చాలా టైం పట్టింది. ఈరోజు పౌర్ణమి కదా, ఇంకా జనాలు ఎక్కువ వస్తారని ఇక్కడ 4:30కే స్టార్ట్ అయ్యాము.